మధ్యప్రదేశ్కు చెందిన అంతర్రాష్ట్ర ముఠా ధార్ గ్యాంగ్ సభ్యుడు సహదర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాజ్వాక నియోజకవర్గం కుర్మన్నపాలెంలో అరెస్టు చేశారు క్రైమ్ పోలీసులు. నిందితుని వద్ద నుంచి 3.5 కిలోల వెండి, 6 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 2/11/2024 ఉదయం మాకు ఒక ఫిర్యాదు రావడం జరిగింది. అది ఫిర్యాదుదారుడు శివాజీనగర్ బ్లాక్ నెంబర్ జీలో ఆయన ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. అయితే ఆయన వినోద్ బాబు అని చెప్పేసి స్టీల్ ప్లాంట్లో ఒక కేబుల్ వర్కర్గా పనిచేస్తుంటాడు. అయితే మనకి వాళ్ళు 16వ తేదీన వాళ్ళ అబ్బాయికి పిల్లలు పుట్టడం వల్ల నిమిత్తం అక్కడికి తిరుపతి వెళ్ళడం జరిగింది. అటు నుంచి వచ్చి చూసేసరికి వీళ్ళకి ఏదైతే డోర్ ఇంటికి వచ్చేసరికి డోర్ పగలగొట్టి పెట్టడం తాళం. అయితే ఇంట్లోకి వెళ్ళి చూడగానే ఈ వస్తువులన్నీ కూడా చిందరవందరగా ఉన్నాయి. అది చూసేసరికి వాళ్ళ తోలక ఐటమ్స్ అని వెతుక్కుంటే ఒక 4 వెండి గ్లాసులు, అలాగే బంగారు ఆభరణాలు ఒక 6 తులాల వరకు కూడా పడడం జరిగింది. దాని మీద మా దువ్వాడ పోలీసులకు వచ్చి ఫిర్యాదు చేయగా వెంటనే మేము తక్షణమే కేసు నమోదు చేసి మా యొక్క సిపి గారు ఉత్తర్వుల మేరకు వెంటనే ఒక స్పెషల్ టీము దానికోసం మా డీసీపీ క్రైమ్స్ మేడం గారు, అలాగే ఏడీసీపీ గారు, ఏసీపీలు అందరూ కూడా పర్యవేక్షణలో నేను మా యొక్క సౌత్ సబ్ డివిజన్లో ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేసి మేము తక్షణమే దాని మీద ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేసి ముద్దాయిలు ఒక 5గా గుర్తించడం జరిగింది. ఒక గ్యాంగ్గా వచ్చినట్లు, తర్వాత వాళ్ళు దారు జిల్లా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారిని గుర్తించాం. ఆ సమాచారం మేరగానే ఈరోజు ఉదయం 8 గంటలకి కోర్మపాలెం జంక్షన్ ద్వారా ఒక నియర్ బై గోల్డ్ షాప్ దగ్గరలో 2 వ్యక్తులని మేము అనుమానాస్పదంగా గుర్తించి పట్టుకోవడం జరిగింది. వాళ్ళ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగులను చూస్తే ఇప్పుడు ఎవరైతే మధ్యప్రదేశ్ చెందిన దారు వ్యక్తి ఉన్నాడో ఆయన దగ్గర గోల్డ్ కొంత దొరికింది. అలాగే ఇంకొక వ్యక్తి దగ్గర ఇక్కడ లోకల్లో ఆయన ఉంటాడు. ఆయన దగ్గరికి యాక్చువల్గా కొంత బంగారం వెండి అమ్మని చెప్పడం జరిగింది. కాకపోతే ఆయన బయటికి దొంగ బంగారం కదా ఎక్కడైతే దొరికిపోతుందని చెప్పేసి ఆయన కూడా అమ్ముకుంటూ ఆయన ఇంట్లోనే పెట్టుకుంటారు. ఈరోజు ఆయన సపోర్ట్తో ఇద్దరు కలిసి బంగారం నమ్ముదనే ఉద్దేశంతో బయటకు వచ్చారు. అయితే ఆ క్రమంలోనే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు వాళ్ళిద్దరిని కూడా మేము కస్టడీలో తీసుకోవడం జరిగింది. అందులో ఒక ముద్దాయి దారు గ్యాంగ్ సంబంధించిన వాడు, అలాగే మిగిలిన 9 కూడా ఇంకా ఇంతవరకు ఆచూకు దొరకలేదు. దానికోసం మన సిపి గారు ఉత్తర్వుల మేరకు ఒక స్పెషల్ టీంని దారు మధ్యప్రదేశ్ ఆల్రెడీ పంపించడం జరిగింది. వాళ్ళు కూడా మేము పట్టుకొని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఈ ప్రాపర్టీ 3 కేసుల్లో కూడా ఇంచుమించుగా మనకి 7 తులాల వరకు పోవడం జరిగింది. అందులో 6 తులాల బంగారం ఆల్రెడీ రికవర్ చేశాము. అలాగే 3.5 కేజీల వెండిని కూడా రికవర్ చేయడం జరిగింది. మిగిలిన ముద్దాయిలు దొరికినట్లయితే ఆ ప్రాపర్టీని కూడా మీకు రికవర్ చేయడం జరుగుతుంది. అమౌంట్ ఒక 20,000 రూపాయలు మనకి ముద్దాయి దగ్గర నుంచి జోబులో దొరికింది. ఎందుకంటే అంతకుముందు కొంత బంగారం దొంగిలించారు కదా, దాంట్లో వచ్చిన అమౌంట్ కొంత మనకి ఆ జోబులో దొరికింది.